రేపు వచ్చి ఉండాల్సింది, ఈరోజు చూసి వచ్చా. ఏం లేదు, యాడ్ చూసేది రండి రండి చూసే ఇల్లు రండి హోమ్ చేసింది మీ మగలే. నాకు బిగ్ బాస్ హౌస్ ఇది బాగుందా? అది మా వాష్రూమ్. అది వద్దులేండి, అది దాంట్లోనే కాదు ఇదే. ఎప్పుడు చూస్తా ఉంటాం 3 4 ఆయా నువ్వు ఇద్దరు విష్ణుప్రియ రియల్ కోరస్ టైప్ సౌండ్ ఇస్తారు కదా అట్లా అట్లా రూమ్ చూపిస్తా. ఓకే అవినాష్ అందరూ బిర్యానీలో చచ్చింటాము అందరూ అంతే. నీ చేతితో ముద్ద తినిపించండి తర్వాత ఇప్పుడే తిన్నారు తీసుకుంటా. ఇది లగ్జరీ రూమ్. ఓకే లగ్జరీ స్టార్టింగ్ వచ్చి 2 weeks లో తర్వాత చీఫ్ రూమ్. ఓకే వెరీ నైస్. బాగుంది. బాగుందా? నబిల్కి ఇది వచ్చింది. ఓకే ఇప్పుడు ఓన్లీ నబిల్ అండ్ ప్రేరణ యూజ్ చేస్తున్నారు. మాకు ఆ రూమే అలవాటు అయిపోయింది. ఇది పీకాక్ రూమ్. ఏమో మీరే చెప్తా ఉండేది. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. నార్మల్ టైంలో నాకు తెలిసి మాత్రం ఒక డేలో అందరికంటే లోయెస్ట్ నేను, హైయెస్ట్ నిజంగా నేను వీళ్ళతో ఎక్కువ మాట్లాడను. నాకు అది బేసిక్ గా నాకు రాదు. అది బయట కూడా అంతే, మాటలు ఎక్కువ రావు. షార్ట్ కట్ లో చెప్పడం ఇష్టపడతాను. చెప్తా పాయింట్ ని చెప్పకుండా ఒక చిన్న పాయింట్ లో చెప్తా అంతే. షార్ట్ కట్ ఎక్కువ ఏం మాట్లాడు. అదే చెప్పాను, గౌతమ్ ఎవరితో మాట్లాడడు. ఎవరితో మాట్లాడు ఏమన్నా అడిగితే కూడా తర్వాత ఇప్పుడు ఒకటి అగ్రీ చేయకపోతే సరే మీరే చెప్పండి. అలా కాదు, నేను ఎప్పుడు ఏమన్నా నువ్వు తర్వాత నేను ఎప్పుడు అగ్రీ డిసగ్రీ కానీ నువ్వు మాట్లాడదామని ట్రై చేసినా కూడా నాకు తర్వాత ఎప్పటి నుంచి మాట్లాడు. నేను మాట్లాడతాను. మాట్లాడలేదు చూసి చెప్పండి, బయట నుంచి అవసరం రండి. కొంచెం స్లో. కెమెరాలో యాడానికో చూపిస్తారు. నేను అడుగుతాను ఏమో చేసేది. ఇద్దరికన్నా ఒక 5 ఇంట్లో ఈ 2 బెడ్లలో ఎవరితో ఒకటిలో మోస్ట్ ఐ థింక్ ఇది ఉండాల. అదే అదే ఓకే ఓకే సరే. అదే అమ్మాయి ఇది ఊరిది. ఇది పట్టులో ఉండేది. నాకు గుర్తు రావట్లేదు. ఎక్కువ మాట్లాడతా నేను ఈ రూమ్. నువ్వు ఏం చెప్తున్నావు? నాకే గుర్తు రావట్లేదు. పృథ్వీ గారు నిఖిల్ ఉండొచ్చు. జాస్తి మాట్లాడడం ఉండదు. అందుకే ఈడు చూసిన ఈడు బెడ్ ఉందన్న. కరెక్ట్ నేను కరెక్టా? ఎప్పుడు నా పక్కన విష్ణు సార్ తేజ గారు ఇక కన్ఫర్మ్ అయిందా? 24/7 చూస్తా ఉంటాను. అదే తను చెప్పుండేది. ఏం సార్ అలా నీవు చూస్తా ఉంటాం కదా, బెడ్ ఎవరిది చెప్పండి. ఏమో తెలుగు మీ అట్లు వచ్చే అంతా మాట్లాడేకి వచ్చేది. మాట్లాడుతూ ఉంటాము. ఏమైనా మిస్టేక్ అయితే చూడు ఎంత సైలెంట్ గా. తమ్ముడు తమ్ముడు ఇంకే కొడుకేజా అలా మా ఎంత ఏజ్ అంటే నాకు ఎంత 26. మీకే
నాకు 29. 23 ఉండేది 23 ఉంటుందా? 23 చూసారా అది 10 years 33 అది ప్లస్ ఆమెకి 10 లేకుంటే 15 అది యాడ్ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తాను. ఏమన్నా చెప్పి ఓకే సో ఇప్పుడు యష్మికి నువ్వు బాబాయ్ అవుతావు. నీకు అవినాష్ గారు తమ్ముడు అయితే యష్మి గారికి అవినాష్ గారు ఏమవుతారు? ఏమవుతారు? మామ ఎందుకు అవుతారు? చిక్కప్ప. బాబాయ్ 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 బాబాయా? ఒక్కసారి బాబాయ్ అనమ్మా. బాయ్ ఇవి అంకల్ అని చెప్తే మేము పిలిస్తే మేమేమో మళ్ళీ తంగ చావాలా చెల్లి చెల్లి రావాలా? అంతే నువ్వు అంకల్ పిలిస్తే నేను చెల్లి అవ్వాలంట. నాకా? ಮತ್ತೆ అంకల్ పిలుస్తాను. అంకుల్ అని పిలిస్తే అప్పుడు చెల్లి అవుతుంది అని నువ్వే కదా అంకల్ అంకల్ పిలుస్తా ఉండదు. ఏది పిలిచినా